హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్ము. మనం ఇవాళ వీడియోలో తోటకూర, కొయిటాకు అన్ని కూడా అంటారు. వీటి తాలింపు, వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగా 2 తోటకూర కట్టలు అయితే తీసుకున్నాను. వీటిని ఆకులతో సహా నేత కాడలు కూడా కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా బాగా కట్ చేసుకున్నాక 1-2 సార్లు వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా పక్కన తీసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్నాక తరువాతకు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే ఆనియన్ కట్ చేసి ఇంకిప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కాక మనకు తరువాతకు కావాల్సినవన్నీ 1 బై 1 ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా వేడి చేసుకున్నాను. ఇంకిప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా వేడి చేసుకున్నాక తోటకూర కట్ చేసి పెట్టుకున్నది, ఇలా వాష్ చేసుకొని తీసుకున్నది కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకా బాగా కలపాలి. ఆయిల్ పట్టేలాగా బాగా కిందికి పైకి బాగా తిప్పాలి. ఇక్కడ ఏ మాత్రం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదు. ఆకులో ఉన్న వాటర్‌తోనే ఆకంతా బాగా ఉడికిపోతుంది, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా లాస్ట్‌లో కొద్దిగా పసుపు, కొద్దిగా మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తోటకూర చాలా హెల్తీ. మనం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండే ఇలా ఆకుకూరలు అలవాటు చేయాలి. వీటిలో చాలా హై కంటెంట్ ఆఫ్ మినరల్స్, ఎస్పెషల్లీ ఐరన్ ఉంటది. ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ రాకుండా మనకు చిన్నప్పటి నుండే ప్రొటెక్ట్ చేస్తది. ఇంకా ఇది పల్లీల పొడి. కొద్దిగా నేను ఈ పొడి తయారు చేసుకొని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏ వేపుడులలోకైనా, తాలింపులలోకైనా ఈ పొడి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అలాగే ఇది 2-3 మంత్స్ స్టోర్ కూడా ఉంటది. మనం అప్పటికప్పుడు ఏ వేపులు చేసుకోవాలన్నా ఇలా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.